హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక్కసారి ఇలా శనగలతో దోశ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. 8 అవర్స్ ముందే నానబెట్టి ఉంచిన హాఫ్ కప్పు శనగలను ఇలా మిక్సీ జార్లో తీసుకొని అందులోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కాస్త అల్లం, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 కప్పు వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఉల్లిపాయతో ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్లు బాగా రుద్ది ఇందులోనే ఒక గరిట పిండిని వేసి స్లోగా స్ప్రెడ్ చేస్తూ దోశలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త కాలిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసి బాగా కాల్చి తీసుకోవడమే. ఇలానే మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్తో శనగల దోశ రెడీ అవుతుంది. ఇలా చేసుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.